మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. అందరికీ నమస్కారం అండి. మరో 48 గంటల్లో తులారాశి వారి జాతకులు తస్మాత్ జాగ్రత్త. మీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోకపోతే గనక భారీ ప్రమాదం మీ జీవితంలో జరిగిపోతుంది. ఇది నమ్మశక్యం కానటువంటి అంశమే కావచ్చు, కానీ నమ్మి తీరాలి. జ్యోతిష పండితులు ఈ విధంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. వీడియో చూడకపోతే చాలానే నష్టపోతుంది. మరో 48 గంటల్లో ఈ రాశి వారికి అస్సలు ఏం జరగబోతుందో, ఎటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోబోతున్నారో తదితరమైన పూర్తి వివరాలు, అందులోన ఎవరి వలన మీకు ఇలా జరగబోతుందో పెద్ద శిక్షనే మీరు అనుభవించబోతున్నారు. అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ లైక్ ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారికి మరొక 48 గంటల్లో మీ జీవితంలో పెను ప్రమాదం జరగబోతుంది. ఇది కూడా మీ యొక్క మాట రీత్యానే జరగబోతుంది. పరుషంగా మాట్లాడవద్దు. అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. బయట వ్యక్తులతో గొడవలైతే అవి బయటే ముగిసిపోతాయండి. కానీ ఈ రోజున మీ యొక్క మాట ధోరణి రీత్యా కుటుంబంలో చాలా వరకు కూడా అలజడి చెలరేగిపోతుంది. జీవిత భాగస్వామి వలన మీకు పెద్ద శిక్షే పడబోతుంది. అయితే మీరు చేసిన తప్పిదానికి శిక్ష పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. జీవిత భాగస్వామి మీతో ప్రేమగా మాట్లాడాలనుకుంటారు. నాణ్యమైన సమయాన్ని మీరు వారితో గడపలేకపోతున్నారు. వారికి మీకు మధ్యన దూరం ఏర్పడుతుంది. అయినా కూడా మీరు పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. మీ వైపు నుంచి పని ఒత్తిడితో ఉండవచ్చు. మీరు వారి కోసమే సంపాదిస్తున్నారు అనే యోచనలో ఉండవచ్చు. కానీ జీవిత భాగస్వామికి అయినా కూడా మీరు పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. మీ వైపు నుంచి పని ఒత్తిడితో ఉండవచ్చు, లేదా వారి కోసమే సంపాదిస్తున్నారు అనే యోచనలో ఉండవచ్చు. కానీ జీవిత భాగస్వామికి ఒక మనసు ఉంటుంది. మీరు వారితో ఈ రోజున కలహాలకు దిగవద్దు. ఒకవేళ వారు కఠినంగా పరుషంగా మాట్లాడినా మీరు తల వంచుకోండి, ఓర్పుగా ఉండండి. ఎందుకంటే తప్పు మీ వైపే ఉంది. మరో 48 గంటల్లో మీకు చాలా వరకు కూడా వారికి మీకు మధ్యన పెద్ద అగాధం ఏర్పడవచ్చు. అయితే మూడో వ్యక్తి ప్రమేయాన్ని మీరు తీసుకొని వస్తారు. అసలు ఇలా చేయవద్దు. మీరు మీ కన్న తల్లిదండ్రులు కావచ్చు, సోదర సోదరీమణులు కావచ్చు, ఎవరిని కూడా మీ మధ్యకి తీసుకొని రావద్దు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వారితో కూర్చొని ఓర్పుగా నేరుగా మాట్లాడండి. వారికి ఉన్నటువంటి ఇబ్బంది తెలుసుకోండి. వారు ఒక మనిషే కదండి, మనసు ఉంటుంది. మీరు చెప్పినట్లు వారు వినాలి అనే ప్రయత్నం చేయొద్దు. మీకు ఎక్కువగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మీ మాటే అందరూ వినాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఇది తప్పిదమని తెలుసుకోండి. ఈ రోజున మాత్రం జీవిత భాగస్వామికి మీకు మధ్యన మూడవ వ్యక్తి ప్రమేయాన్ని మీరు గనక అభినందిస్తే గనక ఖచ్చితంగా మీ జీవితంలో ఇది మీరు చేసుకున్న చేతులారా తప్పు అవుతుంది. వారికి మీకు మధ్యన ఉన్న సంబంధం విచ్ఛిన్నమైపోతుంది. జీవిత భాగస్వామికి మీరంటే చాలా ఇష్టం, మీకు కూడా వారంటే చాలా ఇష్టం. కానీ అపార్థాలు చేసుకొని అహంకారానికి పోయి బంధాన్ని విచ్ఛిన్నం చేసుకొని శిక్షను వేసుకుంటున్నారు. అటువంటి శిక్షను అనుభవించొద్దు. మీతో పాటు వారికి కూడా శిక్షను వేయొద్దు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.